guys, welcome back to my channel. Welcome to another vlog. So today is Sunday and time వచ్చేసి 6 అవుతుంది. ఇంత మార్నింగ్ ఎందుకు లేచాను అనుకుంటున్నారా? బికాజ్ రూమ్మేట్స్ అందరం కలిసి పూణేలో ఉన్న బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము అండ్ ఆన్ ద వే ఇంకా 3-4 టెంపుల్స్ కూడా కవర్ చేస్తాము. సో అది విషయం. అండ్ మా క్యాబ్ కూడా వచ్చేసింది. వీఆర్ ఆల్రెడీ లేట్ అండ్ ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ అండ్ లెట్స్ గో. మేము స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వేలో ఇంకో ఫ్రెండ్ని పిక్ చేసుకోవాలన్నమాట. సో తనని పిక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడం. యాక్చువల్గా బాలాజీ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. బట్ అది కూడా సడన్గానే జస్ట్ 1 day ముందు డిసైడ్ అయ్యామన్నమాట. బట్ మ్యాప్లో చూస్తే దాంతోపాటు ఇంకా 3-4 టెంపుల్స్ కనిపించినాయి అండ్ అవి కూడా కొంచెం ఫేమస్ టెంపుల్సే అనమాట. సో ఎట్లయినా వెళ్తున్నాం కదా, ఓన్లీ బాలాజీ టెంపుల్ వెళ్ళడం ఎందుకని చెప్పి ఇంకా మేము ఇవి కూడా కవర్ చేద్దామని అనుకున్నాము. మేము స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి మేము వెళ్తున్న టెంపుల్కి అయితే ఆల్మోస్ట్ ఒక 40-50 kilometers డిస్టెన్స్ ఉండే. మేము 4 members ఉన్నాం కాబట్టి ఇంకా కార్ మాట్లాడుకొని వెళ్ళాము. సో గైస్, ఇవి మేము కవర్ చేసే టెంపుల్స్. 4 temples కవర్ చేస్తున్నాం ఇవాళ. అండ్ ఫస్ట్ ఏమో బాలాజీ టెంపుల్. ఫస్ట్ వచ్చేసి బాలాజీ టెంపుల్ అండ్ దెన్ బాణేశ్వర్ టెంపుల్, తర్వాత శ్రీ క్షేత్ర నారాయణ దత్త టెంపుల్ అండ్ ఆల్సో పూలేశ్వర్ టెంపుల్. అన్నీ దగ్గరలోనే ఉంటాయి, అంత దూరం ఏమి ఉండవు. జస్ట్ బాలాజీ టెంపుల్ ఒక్కటి ఒక 23 kilometers అలా ఉంటుంది. మిగిలినవన్నీ ఆన్ ద వేలోనే కాబట్టి తొందరగా కవర్ చేయొచ్చు. సో మొత్తం ట్రావెల్ టైం వచ్చి 3.5 hours పడుతుంది. అండ్ ఇక ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఆబ్వియస్లీ 1 hour అట్లా పట్టవచ్చు, ఆర్ మేబీ ½ an hour. సో అదనమాట. సో మేము కవర్ చేసేది 4 temples. మేమైతే కార్ రెంట్కి మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. బికాజ్ ఇప్పుడు బస్ అయితే ఎక్కడెక్కాలో అవన్నీ మాకు తెలియదు, మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి. ప్లస్ ఆల్సో సడన్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి కార్ అయితే బెస్ట్ అని చెప్పి ఇంకా కార్ మాట్లాడుకున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 6-6:30కి స్టార్ట్ అవ్వడమే మంచి పని అయింది. బికాజ్ ట్రాఫిక్ అంతా స్కిప్ చేసేయచ్చు కాబట్టి, లేకపోతే చాలా లేట్ అయిపోయాయి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇలా మార్నింగే లేవడం వల్ల ఇట్లా మంచి సన్ రైజ్ చూస్తూ వెళ్ళొచ్చు. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో కూడా ఇట్లా ఉన్నారా? కార్ ఎక్కగానే, బస్ ఎక్కగానే వారు ఏసీ ఇట్లా ఆన్ చేయగానే ఇట్లా వామిటింగ్స్ అవుతున్నట్టు, ఇట్లా డిజీనెస్ అట్లా ఫీల్ అయ్యేవారు ఉన్నారా? మా గ్యాంగ్లో అయితే 2 ఉన్నారు. ఒకరు సారు, తనని నేను చూపిస్తాను ఎప్పుడన్నా, అండ్ ఇంకొకరు రోజా. వీళ్ళిద్దరు కార్ ఎక్కినా బస్ ఎక్కినా ఒకసారైనా వామిటింగ్ చేసుకోకుండా ఉండదు గైస్. ఏంటంటే పాపం ఎక్కి ½ an hour కూడా కాలేదు, అప్పుడే పడుకుంది. సో మేము ఫస్ట్ వెళ్ళింది బుల్లేశ్వర్ టెంపుల్కి. యాక్చువల్గా అయితే ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కి కూడా వెళ్ళొచ్చు, లేదా కార్లో డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోవచ్చు. బట్ మేమైతే కార్లోనే వెళ్ళాం బికాజ్ మాకు ఆ విషయం తెలీదు, స్టెప్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది. రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయింది అండ్ అప్పటికి చాలా ఎండ వచ్చేసింది. బట్ వింటర్ కాబట్టి అంత వేడి లేదు. ఫస్ట్ వెళ్ళి చూడగానే అసలు గోపురం లేదు, గోపురం ఎక్కడ ఉంది, అసలు ఇది టెంపులేనా అని డౌట్ వచ్చింది. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే లోపల టెంపుల్ ఉంది, బయట మాత్రం ఇలా ఫోర్ట్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. క్యా सुंदर है ये, ऐसा लग रहा है कि कुछ अलग ही जगह पे है. वाह, టెంపుల్ అయితే అసలు చాలా బాగుండే. మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అసలు ఎవ్వరు లేరు, చాలా పీస్ఫుల్గా ఉండే. మేము ఆల్మోస్ట్ 45 minutes అక్కడే కూర్చున్నాము, అందరం మెడిటేషన్ చేసాము, టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఆల్సో ఈ టెంపుల్లో వీళ్ళు ఇట్లా నమ్ముతారు, శివలింగంని తీసి అక్కడ నైవేద్యం పెడతారంట. అండ్ కొంచెం సేపు అయ్యాక చూస్తే నైవేద్యం అయిపోయి ఉండడం కానీ, లేదా కొంచెమే మిగిలి ఉండడం ఉంటుందంట. సో ఇప్పుడే మా దర్శనం అయింది. మేము ఫస్ట్ బాలాజీ టెంపుల్ అనుకున్నాం కానీ భూలేశ్వర్ టెంపుల్కి వచ్చాము. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం టెంపుల్ అంతా ఇట్లా గోపురం మనలాగా అన్ని స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని శిథిలం అయిపోయి ఉన్నాయి అన్నమాట. ఆల్సో ఇందులో శివుడి లింగం తీసి లోపల నైవేద్యం పెడతారంట. అండ్ కొంచెం సేపటికి వెళ్ళి చూస్తే ఆ నైవేద్యం అయిపోయి ఉంటుందంట. సో అది అట్లా చెప్పారు అక్కడ ఉన్న పంతులు. గైస్, మీకు ఎట్లా అనిపించింది టెంపుల్? చాలా బాగుంది, ఓల్డ్ ఆర్కిటెక్చర్ కదా కదా. అండ్ మొత్తం టెంపుల్ అంతా ఇట్లా మన గోపురం లాగా కూడా లేదు, మొత్తం డిఫరెంట్ కూడా చాలా వరకు ఓల్డ్ హిస్టరీ అంతా మంచిగా ఉంది. అండ్ లోపల నంది కానీ, ఆ నంది హెడ్ కూడా కొంచెం రైట్కి ఇట్లా టిల్ట్ అయి ఉంటుంది అండ్ డిఫరెంట్ ఉండే. సో బాగుండే యాక్చువల్గా. అండ్ ఇంత మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎవరు ఎక్కువ లేరు కూడా జనాలు. సో చాలా పీస్ఫుల్గా ఉంది.
ఇంకా మేము దత్త టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక హోటల్ కనిపించింది. సరే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే బెటర్ అని చెప్పి ఇంకా అక్కడ ఆగాము. నాట్ బ్యాడ్. గుడి దగ్గరకు వచ్చాక కార్ అక్కడ పార్క్ చేసి లోపలికి నడవాలి. మొత్తం మార్కెట్ ఏరియా అనమాట. అన్ని ఇట్లా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా కొనుక్కునే ఐటమ్స్ అన్నీ చాలా ఉండే. సో అందులో నుంచి నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళాలి. సో ఇంత మార్కెట్ ఏరియా చూసాక చాలా పెద్ద టెంపుల్ ఏమో అని అనుకున్నాము. లోపలికి వెళ్ళాక కొంచెం జనాలు బాగానే ఉన్నారు. బట్ దర్శనం తొందరగా అయిపోయింది. బట్ వెళ్ళంగానే మాకు ఫస్ట్ ఒక డౌట్ వచ్చింది, అసలు ఇది దత్తాత్రేయ టెంపుల్ అయినా కాదా అని చెప్పి. ఎందుకంటే మనం చూసిందైతే దత్తాత్రేయుడికి 3 తలలు ఉంటాయి, బట్ ఇక్కడ ఒకటే తల ఉండే అనమాట. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. బట్ ఇక్కడ ఉన్న టెంపుల్లో ఉన్న దేవుడు అయితే ఏకముఖి దత్తాత్రేయుడు అంట. నాకైతే ఈ టెంపుల్ని ఇంకా మార్కెట్ ఏరియా అంతా చూసాక కొంచెం షిరిడిలాగా ఫీలింగ్ వచ్చింది. ఇంకా దర్శనం అయ్యాక మార్కెట్లో ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయంటే కొంచెం చూద్దాము, తీసుకెళ్దామని చెప్పి ఆగాము. అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా ఈ చాక్లెట్స్ తిన్నారా? అదే చింతపండు చాక్లెట్స్ అంటారు కదా, అవి ఎప్పుడైనా మీరు తిన్నారా? నాకైతే అంత ఇష్టం ఉండవు. మా ఫ్రెండ్స్ అయితే ఇష్టంగా తీసుకున్నారనమాట. సో మేము భూలేశ్వర్ టెంపుల్ ఇంకా దత్త టెంపుల్ చూసుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ టెంపుల్ వచ్చేసి బాలాజీ టెంపుల్. సో బాలాజీ టెంపుల్కి దత్త టెంపుల్కి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో 15-20 మినిట్స్లో రీచ్ అయిపోయాం. గట్టి వేసుకోండి. పోయింది. ఏంది ఇట్లా ఆడుతుంటేనా? లొకేషన్ అంతా సో ఇక్కడ కూడా పార్కింగ్ ఏరియా ఉండే అనమాట. ఇంకా కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళాము. డైరెక్ట్ లైన్లోకి వెళ్దామని లైన్లోకి వెళ్తే అక్కడ మమ్మల్ని ఆపేశారనమాట. బికాస్ ఫోన్స్ ఇంకా ఏమైనా హెవీ బ్యాగ్స్ ఉంటే లాకర్ రూమ్లో పెట్టాలి అండ్ తర్వాత దర్శనంకి వెళ్ళాలి. ఇంకా ఫోన్స్ లోపలికి అలౌడ్ లేదు కాబట్టి లోపల ఏం రికార్డ్ చేయలేదు. బట్ సేమ్ మన సౌత్ టెంపుల్స్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంది. గైస్ దర్శనం అయిపోయింది. యాక్చువల్గా లోపలికి ఫోన్స్ అలౌ చేయలేదన్నమాట, అంటే గుడి లోపలికి. సో అందుకే మేము ఇంకా ఫోన్స్ బయట పెట్టి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చాము. అన్నదానం కూడా ఉండే బట్ మాకు టైం సరిపోలేదు. సో అందుకే ఇంకా తినలేదన్నమాట. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్ళాలి. సో ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది, 1:15 అట్లా అవుతుంది. ఇంకా దాహం వేస్తుందని స్ప్రైట్ తాగుదాం అనుకున్నాం. ఇంకా ఫైనల్గా 4th టెంపుల్ కూడా వచ్చేసాము. అప్పటికి చాలా టైర్డ్ అయిపోయాము. దానికి తోడు ఇంకా కార్ని 1 కిలోమీటర్ దూరంలో పార్క్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇంకా 1 కిలోమీటర్ కూడా నడవాల్సి వచ్చింది, అది కూడా ఎంత ఎండలో. సో చాలా టైర్డ్ అయిపోయాము. సో ఈ టెంపుల్ ఫారెస్ట్ లోపల ఉందన్నమాట. అందుకే దీని పేరు బనేశ్వర్. ఎందుకంటే బన్ అంటే ఫారెస్ట్ ప్లస్ ఈశ్వర్ అంటే దేవుడు ఫారెస్ట్ లో ఉన్నాడనే మీనింగ్ లో పెట్టారు. సో ఇది కూడా శివుడి టెంపులే. అండ్ మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. బట్ ఎప్పుడైతే మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యామో మేము చూసింది ఏంటంటే ఇక్కడ 2 పాండ్స్ ఉన్నాయి. ఒక దాంట్లోనేమో అన్ని గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి అండ్ ఇంకో పాండ్ లోనేమో టార్టాయిస్లు ఉన్నాయి అనమాట. ఒకటి కాదు చాలా ఉండే అనమాట అక్కడ. అండ్ అందులో కొంతమంది కాయిన్స్ కూడా వేస్తున్నారు.
దర్శనం అయ్యాక రిటర్న్ అవ్వకుండా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని లోపల దాకా వెళ్ళామన్నమాట. బట్ చాలా వరకు అన్ని సైడ్స్ క్లోజ్ చేసేసారు. సో పెద్దగా లోపలికి వెళ్ళే అంత ఛాన్స్ లేకుండే. సో ఇంకా మొత్తానికి 4 టెంపుల్స్ చూసేసుకొని రిటర్న్ అయిపోతున్నాము. మేము మార్నింగ్ స్టార్ట్ చేసింది అయితే 6:30కి అండ్ ఇంటికి వెళ్ళేసరికి 4:30 అలా అయిపోయింది. సో ఈ 1 డే ట్రిప్లో మేము అప్రాక్సిమేట్లీ 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మేము వెళ్ళింది 4 మెంబర్స్ కాబట్టి మాకు టోటల్ కాస్ట్ వచ్చి 2000 రూపీస్ పడింది. అంటే పర్ పర్సన్కి 500 రూపీస్ అనమాట. సో మాకు చాలా తక్కువలోనే అయిపోయింది. హాయ్ గాయస్, సో మేము ఫైనల్గా ఇంటికి వచ్చేసాము అండ్ ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది. సో ఫుల్ ఆకలిస్తుంది అనమాట. అందుకే మా ఫ్రెండ్స్ పక్కనే టీసీ అని ఒక ఫుడ్ కార్నర్ ఉంది. సో అక్కడ నుంచి ఫుడ్ తీసుకొద్దామని వెళ్ళారు. ఇద్దరమైతే ఇంటికి వచ్చేసాము, ఇంకిద్దరు అక్కడికి వెళ్ళారు. అండ్ ఇప్పుడు ఇంకా తినేసి ఫ్రెష్ అప్ అయి తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి. బట్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైం టుడే. మాకు చాలా బాగా అనిపించింది. నాకైతే 4 టెంపుల్స్లో బాగా నచ్చిందంటే ఫస్ట్ టెంపుల్, దాని ఆర్కిటెక్చర్ కానీ ఆ టెంపుల్ అంతా చాలా బాగుండే, వ్యూ అంతా బాగుండే అనమాట. సో నాకు బాగా నచ్చింది. So yeah, that's how our day went. We had a good time. So I'm ending my vlog here. So if you like watching my video, please like, share and subscribe. Bye.